చేతివాటం పనిచేయడంతో 3 గ్రామాల కెనాల్ కాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయని మల్లేశంపల్లి, ముబారస్పూర్, షౌరీపూర్ గ్రామాల రైతులు రోడ్డెక్కి ధర్నా రాస్తారోకో చేపట్టారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం నర్సంపేట సరిహద్దుల్లో ప్రవహించే కెనాల్ కాలువ నీరు ముబారస్పూర్, షౌరీపూర్, మల్లేశంపల్లి గ్రామాల అన్నదాతలకు ఏళ్లు గడుస్తున్న చుక్క నీరు లేవాయే. అందుకే రోడ్డెక్కామని, కల నెరవేరక బోరుబావుల్లో నీటి మట్టం తగ్గి పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన చెంది రైతులు నేడు రోడ్డెక్కారన్నారు. ప్రభుత్వం సర్వే చేసిన చోటే కాలువ నిర్మాణ పనులు చేస్తే ఎప్పుడో మాకు కాలువ పూర్తి అయ్యేదని వాపోయారు. బడా రైతుల కనుసన్నల్లో వేరొక చోట నుంచి పనులకు నిర్మాణం చేపట్టి అడ్డుకట్ట వేసి రైతుల నోట మట్టి కొట్టినట్లు, కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అధికారులను నిలదీశారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక అధినేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఏడీఈలను చెరవానిలో మాట్లాడి స్థానిక ఠాణా ఎస్ఐ ప్రేమ్దీప్ తో సముదాయించి ధర్నా రాస్తారోకో విరమింపచేశారు. అయినా రోడ్డెక్కిన రైతులు వినకపోవడంతో స్థానిక ఎస్ఐ శ్రీరామ్ మాట ప్రకారం 2 రోజులు ఆగుతామని రైతులు తెలిపారు. అనంతరం రామాయంపేట రహదారిపై వెళ్తున్న వాహనాలను పంపించారు. ఇక్కడ వచ్చేసి మేము మా ఊరికి పోయే చెరువుకాలకి కెనాల్ గురించి. ఏ ఊరు మీది? మాది ముబారస్పూర్. ఈరోజు ధర్నకి 10 గంటలకు కూర్చున్నాం ఇక్కడ. ఎందుకంటే మా ఊరు తరపు నుంచి గోదావరి నీళ్ళు పోతున్నాయి, మా పొలాలు బీడైపోతున్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి, పశువులకు తాగడానికి నీళ్ళు లేక పశువులు అల్లాడుతున్నాయి. మా ఊరు పొట్ట కాలువ ఉంది, మా కాలువ ఎందుకు వస్తలేదని 3 సంవత్సరాల నుంచి కాలువ గురించి కొట్లాడుతుంటే ఏఈ అనే బుచ్చయ్య గారు అలైన్మెంట్ మార్చి లంచం తీసుకొని దాన్ని అలైన్మెంట్ మార్చి మా చెర్లకు నీళ్లు రాకుండా, మా పొలాలు బీడు పడేటట్టు, పొలాలు ఎండి గోదలకు నీళ్లు లేకుండా, మనుషులకు ఏం లేకుండా చేస్తున్నాడు. మాకు తక్షణ పరిష్కారం జరగాలని ఈరోజు మా కడుపు మంటలేసి మేము ఇవాళ వచ్చి ఇక్కడ ధర్నాకు కూర్చున్నాము. ఏమంటారు మరి ఇక్కడ? ఈరోజు ఇవాళ 6 తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ ధర్నా మీద కూర్చున్నాం. మాకు తక్షణ పరిష్కారం జరిగే వరకు మేము కలెక్టర్ వచ్చేదాకా మేము శాంతియుత పోరాటమే మేము చేస్తుంది. శాంతియుత పోరాటంలో మేము ఇక్కడ ఎండకు ఎండుకుంటా, భూమి కాలుకుంటా అయినా మేము ధర్నా చేయడానికి సిద్ధం ఉన్నాం. మాకు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంత వరకు మేము ఈ ధర్నాను విరమించేది లేదు. ఇలాంటి పోలీస్ ఫోర్స్ వచ్చి మా మీద జులుం కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి దమ్ము ధైర్యం ఉంటే అక్కడ పోయి లంచం తీసుకున్న ఆఫీసర్ని పిలిచి అలైన్మెంట్ సరిచేసి ఇవాళ మార్కింగ్ ఇచ్చి మాకు శాంతి చేస్తేనే మేము విరమిస్తాం. లేని ఏడలా మేము ధర్నా విరమించేది లేదు. ఇలాంటి ప్రొటెక్షన్ ఎంత మంది వచ్చినా మేము విరమించుకునేది ఆత్మార్పణకైనా సిద్ధం, కానీ మేము ఈ ధర్నా విరమించడానికి వెనకాడము. ఇక్కడ వచ్చిన అధికారి ఏం చెప్తున్నారు? డిఈ గారు వచ్చి ఏం చెప్తుండంటే 2 రోజులు ఆగండి అనే చెప్తున్నాడు. ఇలాంటి 2 రోజులు అనేటి మేము ఎప్పుడు కాలువ కాడికి వచ్చినా అదే ముచ్చట 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. మాకు పరిష్కారం జరగట్లేదు. డిఈ వచ్చి ఏం చెప్తున్నాడంటే ఏ డిపార్ట్మెంట్ కానీ పలానా ప్రతిపాదికన ఒక ప్రొఫార్మా తయారు చేసి పలానా సర్వే నెంబర్లకి పోతుంది అని మార్కింగ్ ఇచ్చి వాళ్ళకి రైతులకు చెక్కులు ఇస్తాడు. ఇలా సర్వే నెంబర్ తప్పు ఉందంటే ఏ సర్వే నెంబర్కి వీళ్ళు చెక్కు పంపిణీ చేసినారు, ఆ రైతు ఎవరికి ఇచ్చినారు అంటే ఇక్కడ ఇప్పుడు దగ్గరలో ఉన్న సర్వే నెంబర్ విడిచిపెట్టి ఒక 100 మీటర్లు ఉన్న సర్వే నెంబర్కి డబ్బులు ఎట్లా ఇస్తారు? ఆ సర్వే నెంబర్ తప్పించినప్పుడు కాలు అలైన్మెంట్ ఎట్లా ఇస్తారు? తప్పు తీసిందంటే వీళ్ళు లంచం తీసుకునే కదా తప్పు చేసింది. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఇక్కడికి లేవంటారు కదా? లేవా మేము. మాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మేము ధర్నా విరమించేది లేదు. పోలీస్ ప్రొటెక్షన్ వచ్చినా మేము లేచేది లేదు. ఉన్న వెహికల్స్ కు ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది కదా? మా రైతులకు జరిగే ఇబ్బంది వాళ్ళకి ఏం కాదు. మా వల్ల ఏమన్నా ఏమైందమ్మా? చెప్పు, ఏదో విషయం పోయినసారి గుంటుబాలెడ్డి దగ్గర కింద వచ్చింది. లంచ పైసలు ఇచ్చినా తీపించుకున్నాం. మోసంలో వచ్చిన ఎమ్మెల్యేస్ తీపించుండు, వాళ్ళు ఊడిపోలే. బాలెడ్డి పడ్డలు చంపి కాలువలు వేయమంటాడు. మాకు ఏదైనా లక్ష వచ్చిందో లక్ష ప్రకారంగా మాకు కాలువ రావాలి. అంతవరకు మేము రోడ్డు మీద ధర్నా చేసుడు. ఆయన పేరు ఏం పేరు? రేవంత్ రెడ్డి. బోరు పేరు అయిపోయినాయి. ఏం లేదు. ఇంత మంది అట్లా పోయినాయి. 2 రోజులు పిచ్చ పడతాము. 2 రోజులు పిచ్చ పడతాం. అట్లా అవసరం లేదు. మాకు లక్ష ప్రకారంగా
ఈయనం మేము కాలువ దగ్గర ఉన్నాడేమో మోటార్ వేసి పార పెట్టుకొని పక్కన పడి తిరుగుతుండు. దూరం ఉన్నాడేమో ఎండిపోతుంది. ఎమ్మెల్యే వచ్చి మాకు న్యాయం చేస్తేనే మేము తిరుగుతాం. ఎవరు అడ్డుపడుతున్నారు మరి? ఎవరు అడ్డుపడుతున్నారు? ఎవరైనా ఇప్పుడు పాత ఏమన్నా చెరుకుంటాడు